హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో 8th వీక్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అది కూడా ఈవినింగ్ ఓటింగ్ అన్నమాట. అలానే ఇంకొక ఇంపార్టెంట్ వీడియో కూడా అన్నమాట ఇది. ఇంకా అలానే చూస్తే భరణి గారి గురించి, అలానే దమ్ము శ్రీజ, ఇంకా వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ గా మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ దమ్ము శ్రీజ, అలానే చూస్తే భరణి గారు, వీళ్ళిద్దరిలో భరణి గారు నుంచేస్తున్నారు. ఇప్పుడు భరణి గారికి ఓటింగ్ వచ్చేస్తుంది. ఇక ఆయన నుంచేస్తారు. ఇక శ్రీజకి అన్యాయం జరగబోతుందని మళ్ళీ సోషల్ మీడియాలో బాగా టాక్ అయితే నడుస్తుంది అనమాట. అసలు ఇంకా ఓటింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అది కూడా ఇంకా భరణి గారు ఇంకా ఉంటారా లేదా అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన లోపలికి అయితే రావడం జరిగింది. మళ్ళీ ఆయనకి రిపోర్ట్ అనేది రావాలి కదా, రిపోర్ట్ వస్తే తెలుస్తుంది అసలు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంకా ఆయన్ని మళ్ళీ బయటికి పంపించేస్తారా, ఏం చేస్తారా ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే దమ్ము శ్రీజ, అలానే చూస్తే భరణి గారు, వీళ్ళిద్దరిలో చూస్తే మాత్రం ఇక భరణి గారిని హౌస్లో ఉంచేస్తారు. ఇక దమ్ము శ్రీజాని అన్యాయం చేసేస్తున్నారని ఇప్పటికే చూస్తే ఈ ఓటింగ్ పోల్ ఎందుకు పెట్టారు, లేకపోతే భరణి గారిని అసలు ఎందుకు తీసుకొచ్చారనంటూ బాగా సోషల్ మీడియాలో బాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అసలు ముందే ఇలా ఊహించుకోవటం అనేది చాలా రాంగ్. ఇప్పుడు దమ్ము శ్రీజాకి ఎవరైతే ఇక సపోర్ట్ చేస్తున్నారో ఒక టైంలో దమ్ము శ్రీజాని కూడా తిట్టిన వాళ్ళే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దమ్ము శ్రీజ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు హౌస్లో ఉంటే అది కూడా చూస్తే ఒక 2 వీక్స్లో ఎలిమినేషన్ అయిపోయేది కూడా ముందే చెప్పేస్తున్నారు. అసలు హౌస్లో ఇంకా కన్ఫామే కాకుండానే 2 వీక్స్లో ఎలిమినేషన్ అనేది చెప్పడం కూడా ఇది నిజంగా ఊహించుకొని మాట్లాడటం అనేది చాలా రాంగ్ అనమాట. ఏది పడితే అది మాట్లాడేస్తే మాత్రం ఇక సీజన్స్లో వచ్చే వాళ్ళకందరికి కూడా చాలానే నెగిటివ్ అయిపోతారు. ఇప్పటికే ఇంకా చాలా మందికి అలా నెగిటివ్ అయ్యి ఎలిమినేషన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మాత్రం ఎవరికి ఓట్ చేయాలని కూడా వాళ్ళకే చేసుకోండి. అది కూడా దమ్ము శ్రీజాక, భరణి గారిక అనేది మీరే చేసుకోండి. నేనైతే ఎవరికి సపోర్ట్ చేయను, అలా అని ఎవరిని కూడా టార్గెట్ చేసి అయితే అసలు మాట్లాడను. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను అలా చేయను. ఇది నా ఒపీనియన్ అంతే, ఇంకా ఏం లేదు. ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాం. ఈవినింగ్ ఓటింగ్ లో చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో అయితే తనుజానే ఉంది. తనకైతే మాత్రం 34% ఓటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. యూట్యూబ్ లో చూస్తే మాత్రం 34% ఓటింగ్ వరకు ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే మాత్రం సంజన గారు అయితే కనిపిస్తున్నారు. సంజన గారికి కూడా 12% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. 4th పొజిషన్ లో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అయితే కనిపిస్తున్నాడు. 10% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. టాస్క్ లో కూడా చాలా బాగా ప్లే చేస్తున్నాడు. ఇంకా మంచిగా ప్లే చేస్తాడు అనుకుంటున్నా నేను ముందు. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాధురి గారికి అలానే డిమాండ్ పవన్ కి వీళ్ళిద్దరికి కూడా ఫుల్ గొడవ అయితే జరగబోతుంది హౌస్ లో అనమాట. ఇప్పటికే కిచెన్ గొడవలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి కదా. ఇక డిమాండ్ పవన్ కి మాధురి గారికి కూడా ఫుల్ గొడవ అయితే అవబోతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే రీతు చౌదరికి, ఆ తర్వాత ప్లేస్ లో చూస్తే రాముకి, వీళ్ళిద్దరికి కూడా 7% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ గా చూస్తే మాత్రం నేను యూట్యూబ్ పోల్స్ లో అలానే చూస్తే ఇంకా బయట కూడా చూసి చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ప్లేస్ లో చూస్తే గౌరవ్ అయితే ఉన్నాడు. 5% ఓటింగ్ వస్తుంటే మాధురి గారికి లీస్ట్ లో ఉంది. ఆమెకి 4% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. లీస్ట్ లో చూస్తే మాధురి గారు అయితే కనిపిస్తున్నారు. మనకి ఓటింగ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అలానే ఉంది. మరి నెక్స్ట్ ఇంకెలా చేంజ్ అవుతుంది అనేది చూడాలి. మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా లేటెస్ట్ గా నాకు ఏ అప్డేట్స్ వచ్చినా వెంటనే చెప్తూ ఉంటాను.